జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం టీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం పార్టీ అభ్యర్థుల అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ రాబోయే మున్సిపాలిటీ ఏదిలాపురంలో మిత్రపక్షాల ఐక్యత విజయం సాధిస్తుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ గ్రామంలో ఉండే వాళ్ళు ఎక్కువ శాతం కూలీనాలు చేసుకునే వాళ్ళని మున్సిపాలిటీ కలపడం వల్ల ఉపాధి హామీ వర్తించదని, మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పని వర్తించేలా లేదా మన ఊరిని తిరిగి గ్రామ పంచాయతీలాగా మార్చాలని చేస్తానని తెలిపారు. సరే, ఇప్పుడు మీరందరూ కూడా అసెంబ్లీ ఎలక్షన్ నుంచి గత 2.5 ఏళ్లలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తున్నారు. అంతకుముందు 5 ఏళ్లు కూడా మీ పారుగూడెం కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరింట్లో చిన్న కష్టం వచ్చినా నాకు జరిగిందనే పద్ధతిలో మేము రియాక్ట్ అయ్యేటోళ్ళం ఆ రోజున. నిజమేనా? మీ ఊరు ఎన్నిసార్లు వచ్చినాం? మీ గుడి కూడా ఇదే రోడ్డు కాదు, మీ గుడికి ఇదే ఇచ్చినాం. మీకు ఎన్ఎస్పి కెనాల్ మీద ఒకటే బ్రిడ్జి ఉండి ఇబ్బంది పడుతుంటే 6 నెలలు ఎన్హెచ్ఏలతో నెమ్మడి పడి 2 బ్రిడ్జిలు కట్టించినాం. ఈ రోజున మంచిగా ఉందా? ఎవరు కట్టించారు? మరి అంత ముందున్న నాయకులు ఎవరు ఆలోచించలేదు. ఖచ్చితంగా కావాలి మాకు 2 బ్రిడ్జిలు, ఒకటి ఇస్తామంటే కూడా కాదు 2 బ్రిడ్జిలు కావాలని కట్టించినాం. ఇట్లా ప్రతి ఒక్కరికి మీ ఇళ్లలో ఎవరింట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తప్పకుండా స్పందించి మీకు ఏం కావాలో చూసినాం. ఇప్పుడు మీకు చిన్న డిఫరెన్స్ మీరే ఊహించుకోండి. ఇప్పుడు వేణు చెప్పినట్టుగా బయట వాళ్ళకి ఓటేస్తే ఏముంటుంది, ఉన్న ఊళ్ళకి ఓటేస్తే ఏముంటుంది అని ఇప్పుడు మీరు చిన్నగా ఇప్పుడే మీరు ఆలోచించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడో బయటతనం, మనం ఇక్కడ ఉండేటోళ్ళం. మీరు ఈ రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వేసినారు. మీరంటే మీరని కాదు, అందరు జనరల్ గా వేసినారు. ఈ రోజున మీకు కనిపిస్తున్నాడా? ఎవరైనా కలిసిరా? మీరు అందరూ వాళ్ళ ఇంటి భోజనానికి పోయించినట్టు భోజనాలు పెట్టాడా? మరి ఎవరు మాట్లాడతలేరు కదా. అట్లానే రేపు మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా మీ ముందర ఉండి మీ సమస్యలు విని మీకోసం పాటుపడే వ్యక్తికి ఓటేయండి. బయట వాళ్ళకి వేస్తే మీకు ఎవరికి మళ్ళీ మనుషులు కూడా కనపడరు. దాంతోపాటు ముఖ్యంగా మీరందరూ కోరుకుంటే నిజంగా రేపు పొద్దున మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం వస్తాం. వచ్చిన తర్వాత మీరందరూ కూడా కోరుకుంటే ఖచ్చితంగా మళ్ళీ గ్రామ పంచాయతీ చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మెయిన్ గా ఇప్పుడు మేము బారగూడలో కూడా ఉండేటోళ్ళు ఎక్కువ కూడా మెజారిటీ కూలీనాలు చేసుకునేటోళ్ళకు వాళ్ళకు మన మున్సిపాలిటీలో పోతే ఉపాధి హామీ పథకం వర్తించదు. కాబట్టి ఉపాధి హామీ పథకం వర్తించేటట్టుగానైనా లేదు మళ్ళీ గ్రామ పంచాయతీ చేసేటట్టుగానైనా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరందరూ కోరుకుంటే తప్పకుండా చేస్తాం. ఖచ్చితంగా మనమే వస్తాం, చేద్దాం. ఇంకేం ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. చూస్తూ అయిపోతుంది. వీళ్ళెవరూ కూడా మీకు కనిపించే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా ఎదురుగా వస్తే కూడా ఎవరు అనేది కూడా ఎవరైనా మాట్లాడుతురా? మీరందరూ కూడా ఖచ్చితంగా సిపిఎం బలపరిచిన మన అభ్యర్థిని మంచి మెజారిటీతోని గెలిపించి మీరందరూ కూడా ముందు ఏం జరగబోతుంది మీ అందరూ కూడా అనుకున్న ప్రకారంగా మీకు కావాల్సిన అన్ని చేయాలంటే జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు మన మున్సిపాలిటీ మంచిగా ఉంది, మంచిగా ఏమన్నా మీ ప్రాంతం అభివృద్ధి కోసం మన జనం అందరూ కూడా మంచి కోసం తప్పకుండా పనిచేస్తాం. మీరు నిజంగా వద్దనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళా గ్రామ పంచాయతీ చేయించేదానికి తప్పకుండా కృషి చేస్తాం. ఖచ్చితంగా చేయిస్తాం, కృషి కాదు ఖచ్చితంగా చేయిస్తాం. మీరు ఆలోచించి మీరు అందరూ ఎట్లా చెప్తే మీ మాట ప్రకారం ఖచ్చితంగా చేస్తాం. మీరు నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు పిలిస్తే పలకాలి. అంతేనా? మరి ఇప్పుడు ఉన్న మీరు ఎవరైనా పిలిస్తే గుర్తురా? మీకు ఎవరైనా తెలుసా? అసలు మీరు ఎవరైనా కలిసిరా? అంతేనా? లాభం కాదా? మిమ్మల్ని అందరినీ ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు పైసలు ఇచ్చి కొనుక్కోవచ్చు అనుకుంటుండ్రు. అది నిజమేనా? ఒకవేళ మీరు అడిగింది అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. కరువు పైన బదులు ఇంకేం చేయొచ్చినా కూడా ఆలోచిస్తాం. ఒకవేళ లేదు వద్దని కూడా గ్రామ పంచాయతీలు చేపిస్తాం. నేను ఏమంటున్నా, గ్రామ పంచాయతీలు మీరు నిజంగా మన జనం అందరూ వద్దనుకుంటే మళ్ళీ గ్రామ పంచాయతీలు చేపిద్దాం. లేదంటే మీరు అన్నట్టుగా కరువు పనులు పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా వచ్చేటట్టుగా లేదు, దానికి ఆల్టర్నేట్ ఏందో ఆలోచించి ఏం చేస్తుంది ఖచ్చితంగా చేస్తాం. మీరందరూ ఖచ్చితంగా నాగయ్యని ఆల్రెడీ మేము చెప్తున్న నాగయ్యని మంచి మీరందరూ 3 పార్టీలు కలిసి కష్టపడి పనిచేసి గెలిపేయండి.
పాటు నేను మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటా. ఎవ్వరు ఫోన్ చేసిన ఎత్తుతాం, కావాలన్నా మాకు అవకాశం ఉన్నది తప్పకుండా సాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇదే తప్పుకుంటారా మీరు? నిజమేనా? మీ ఉపేంద్ర రెడ్డి మీకు అందుబాటులో ఉంటాడా? మీరు పిలిస్తే పలుకుతాడా? ఖచ్చితంగా ఇప్పుడు కాదు ఎప్పుడు అట్లానే ఉంటాం. ఖచ్చితంగా నేను పాలేరు బిడ్డని, మీ బిడ్డని, మీరందరూ కూడా ఖచ్చితంగా నాగయ్యని ఆశీర్వదించండి. మీ అందరికీ ఎప్పటికీ మంచి జరిగేటట్టుగా చూస్తాం. థ్యాంక్ యూ.